మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరికి కష్టాలంటే రైతులకే అని చెప్పాలి. ఎక్కడ చూసినా రైతులకే కష్టాలు నష్టాలు. ఈ జిల్లాలో నిన్న మొన్నటి వరకు ప్రతి రైతు కూడా తాను పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అమ్ముకున్నటువంటి పరిస్థితి. కానీ ఆలేరు మండలం కొలన్పాక గ్రామంలో గోపి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తాను 12 ఎకరాల తోటలో అంటే 12 ఎకరాల పొలం ఉండేది, కానీ నీళ్లు లేక అతను ఫామాయిల్ తోటను సాగు చేశాడు. ఈ ఫామాయిల్ తోటకు ఈ డ్రిప్ ద్వారా నీళ్లు అందించే క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ 12 ఎకరాల తోట నష్టం జరిగింది. ఈ 12 ఎకరాల తోట ఇక్కడ కాలిపోవడం జరిగింది. చూడండి, చూస్తూనే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి చెట్టు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ 12 ఎకరాలు నష్టంతో రైతు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు. అతనికి ఇక్కడ నీళ్లు లేకనే వరి చేను కానీ లేకపోతే మిగతా ఏమన్నా పండించుదాం అనుకుంటే నీళ్లు లేక అతను ఈ ఫామాయిల్ తోట వేస్తే ఈ ఫామాయిల్ తోట కూడా మొత్తం కూడా కాలి బూడిదైంది. చూస్తుంటే మనకే చాలా బాధగా అనిపిస్తుంది. ఒకసారి సుమన్ టీవీ వారు పలకరించే ప్రయత్నం చేసింది, వారి దగ్గరికి వచ్చింది, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తేనైతే చాలా బాధ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు కూడా ఎండిపోయినటువంటి చూడండి, ఇంత పెద్ద చెట్టు కష్టించి ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి ఈ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో. దీన్ని చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. క్షణాల్లోనే మన మంటలనే వ్యాపించాయట. వ్యాపించి మొత్తం కూడా అంటుకొని మొత్తం చెట్లన్నీ అక్కడ నష్టమైతే జరిగింది. రైతు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ గ్రామంలో చాలా మంది కూడా ఆ రైతును ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. నిజంగా ఎటు చూసినా కూడా కాలిపోయినటువంటి చెట్లే. ఈ నష్టానికి గురైనటువంటి రైతు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయినా కూడా సుమన్ టీవీ అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి రైతు తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. అన్న, ఏం జరిగిందన్న? అసలు ఈ కరెంటుతోనే ఇట్లా జరిగిపోయింది. మాకు చాలా నష్టమైంది. నీళ్ళు లేకనే వాటర్ లేకనే పెట్టుకున్నందుకు మాకు కరెంటుతోనే ఇట్లా మంటలు వచ్చి మొత్తం అంతా కాలిపోయి అంత నష్టం జరిగింది. ఉంటాయి దాదాపు 500-600 షర్ట్ ఉంటాయి. మొత్తం అన్ని నష్టపోయింది. అన్ని నష్టపోయాయి. ఎంత నష్టం ఉండొచ్చు? సుమారు 50 లక్షల దాకా నష్టం. మేము వచ్చి చూసే వరకే ఇది మొత్తం కాలిపోయింది. ఫైర్ ఇంజన్లు వచ్చే వరకే ఇది మొత్తం అంటుకపడ్డది. చూసే వరకు రైతు బాధపడుతుండు. ఇది 12 ఎకరాల తోట, మొత్తం ఫామాయిల్ తోట అంటుకోపడ్డాకనే వచ్చే వరకే ఎండకి మొత్తం కాలిపోయింది. మొత్తం చెట్లన్నీ ఖరాబ్ అయిపోయింది. నా పేరు మామిడాల అంజయ్య, ఎక్స్ ఎంపీటీసీ కొలన్పాక, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా గ్రామంలో కొలన్పాక గ్రామంలో గోపు శ్రీనివాస్ రెడ్డి అనే రైతుది సుమారు 12 ఎకరాల భూమిలో సాగు భూమి ఉండే. నీరు వర్షాభావం తక్కువగా ఉండి నీరు తక్కువగా ఉండడం వల్ల వాయిల్ ఫామ్ తోట పెట్టిరు. దాంట్లో కంప్లీట్ గా 2 సంవత్సరాల మొక్కలైనవి. నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాంట్లో ఉన్న 12 ఎకరాల డ్రిప్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. మొక్కలు పూర్తిగా కాలిపోయినాయి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా అగ్నిమాపక సిబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కాలిపోయే పరిస్థితి ఉండే. చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా కాలిపోయి కింద నెలమట్టం అయిపోయింది. అట్లాంటి రైతును ప్రభుత్వ పరంగా ఆదరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. సుమారు 50-60 లక్షల పైచిలకే నష్టం ఉంటుంది తప్ప, ఎందుకంటే డ్రిప్ కాస్ట్లీ ఒక ఎకరానికే 1,30,000-1,40,000 ఉంది. మొక్కలు 2 సంవత్సరాల మొక్కల మెయింటెనెన్స్, ఆ మొక్కల ఖరీదు అదంతా మళ్ళీ ఒక 2 సంవత్సరాల క్రాప్. ఇప్పుడు ఉడికిపోయిన మొక్కలు గ్రోత్ రాదు. డ్యామేజ్ అయిన మొక్కలు 100% అయినాయి. కొన్ని ఎక్కడో ఒక మామూలు చివరి ఊపితో బతికున్న మొక్కలు కూడా అవి మళ్ళా గ్రోత్ రావు. ఏదో బతికుంటాయి అంతే తప్ప అవి పెరిగి ఈళ్ళు వచ్చే అవకాశం తక్కువ ఉంటది. కొత్త మొక్కలే మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీళ్లు తక్కువ ఉండి వర్షాభావం తక్కువ ఉంటే నీళ్లతోటి ఆ ఉన్న కొద్దినతోటి ఫామ్ ఆయిల్ పెట్టాలని అంతకుముందు గతంలో వరి నాటు పెట్టే మాగాని పొలమే అది. ఆ పొలాన్ని తీసేసి ఫామ్ ఆయిల్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఫామ్ ఆయిల్ తోట పెట్టుకుంటూ అది ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయిపోయింది. రైతు పరిస్థితి అగ్గమే గోచరం ఉంది. ప్రభుత్వ పరంగా ఏమేమి సబ్సిడీ ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి ఆదుకోవాలని కోరుతుంది. ఈ 12 ఎకరాల ఫామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా కూడా లాభం లేకుండా పోయింది. ఎందుకంటే సమయం మించిపోయింది కాబట్టి. అంటే ఇప్పటి వరకు ఈ రైతుకు ఈ 12 ఎకరాల ఫామాయిల్ తోట వల్ల 70 లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు. దీన్ని వ్యవసాయ శాఖ కూడా కొంచెం అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదుకొని అతనికి సహాయం చేసినట్లయితే ఈ రైతు ధైర్యంగా ఉంటాడు. లేనట్లయితే ఈ దిగాలుగా ఉన్నటువంటి రైతును చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఈ 70 లక్షల నష్టం అంటే చాలా ఎక్కువ, అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం. ఇది తాను కష్టించి పనిచేసినటువంటి ప్రతి పైసా కూడబెట్టి ఈ తోటను వేసుకుంటే ఈ తోట కూడా నష్టము. ఈ తోట కూడా ఇలా
ప్రమాదవశాత్తు కాలిపోవడము నిజంగా ఆ రైతునైతే చాలా మనోవేదన గురి చేస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా బాధ అనిపిస్తుంది అతను చూస్తేనే. కాబట్టి ఇతనికైతే ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా సుమన్ టీవీ అయితే కోరుకుంటుంది ప్రభుత్వం అయితే ఇతన్ని ఆదుకొని ఇతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి సుమన్ టీవీ ఆశిస్తుంది.